రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుదుచ్చేరిలో నటుడు విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కళగం బహిరంగ సభ వద్ద కలకలం రేగింది. సభా ప్రాంగణంలోకి తుపాకీతో ప్రవేశించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అతన్ని పార్టీ శివగంగా జిల్లా కార్యదర్శి ప్రభుకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి డేవిడ్ గా గుర్తించారు. ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు అక్కడ అంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఆ లోపలికి ఆ దుండగుడు ఎలా ప్రవేశించబోయాడు? అమూల్య తమిళనాడు కరూర్ తొక్కుసలాట తర్వాత ప్రముఖ నటుడు టీవీకే చీఫ్ విజయ్ నేడు పుదుచ్చేరిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే విజయ్ సభ నేపథ్యంలో సభా వేదిక వద్ద వ్యక్తి తుపాకీ రావడంతో అక్కడ కలకలం కూడా రేపింది. అయితే సదరు వ్యక్తి టీవీకే పార్టీ నేతగా పోలీసులు గుర్తించారు. అయితే విజయ్ బహిరంగ సభ జరుగుతున్న కర్నూలు నేపథ్యంలో కుదిరి పోలీసులు విజయ్ సభకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోకి వెళ్లే వారికి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు ఒక వ్యక్తితో తుపాకీతో సభా వేదికలు ప్రవేశిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. అయితే సదరు వ్యక్తి శివంగా జిల్లా టీవీకే కార్యదర్శిగా ప్రభుగా అక్కడ గుర్తించారు. అయితే పోలీసులు అదుపు తీసుకుని దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు రావడంతో కూడా ఒక ఇదిగా ఉధృత వాతావరణం కూడా ఏర్పడింది. అయితే మరోపక్క పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు అనుమతించారు. కరూరు తొక్కుసలాట ఘటన నేపథ్యంలో కొన్ని షరతులు విధించిన విజయం అయితే మంగళవారం ఉదయం 11 గంటల కారులో సభస్థలం చేరుకుంటారని కూడా సమాచారం ఉంది. అయితే ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా అనుమతి ఉంది. అయితే విజయ్ మధ్యాహ్నం 12 గంటల సమయం కూడా వస్తారని కూడా పోలీసులు కూడా చెబుతున్నారు. అయితే షరతులతో విజయ సభ వేదికపై నుంచి కాకుండా ప్రజారథంపై నుంచి కూడా మాట్లాడుతున్న సభకు 5,000 మందికి హాజరు కాకూడదు, 5,000 మందికి మించి కూడా హాజరు కాకూడదు. అయితే గర్భిణీలు, మహిళలు, వృద్ధులు కూడా ఈ సభకు అనుమతించకూడదని కూడా పోలీసులు నిర్ధారించారు. పార్టీ కేవలం 5,000 మందికి మాత్రమే ఎంట్రీ పాసులు కూడా ఇవ్వాలని కూడా పోలీసులు కూడా ఇప్పటికే పార్టీకి కూడా సమాచారం ఇచ్చారు. అయితే పుదుచ్చేరి విజయ్ ఏర్పాటుకు చేసిన బహిరంగ సభకు వద్ద కలకలం రేపింది. అయితే కర్నూలు జరిగిన తొక్కుసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసింది. అయితే విజయ్ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కావడంతో పోలీసులు కూడా ఒక కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎక్స్పో గ్రౌండ్ లో జరుగుతున్న ఈ సభకు పార్టీ అభ్యర్థుల మేరకు కేవలం 5 మంది మాత్రమే అనుమతించినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే భద్రతా కారణం దృష్ట్యా పొరుగు ఉన్న తమిళనాడు నుంచి ప్రజలు ఎవరు రావద్దని కూడా ఇప్పటికే పోలీసులు కూడా చూపించారు. అమూల్య, ఇంతకు ముందు 41 మంది మరణించిన విషాదం మరొక ముందే ఆయన తొలిసారిగా నిర్వహించారు ఈ బహిరంగ సభను. మరి ఈ సభ నిర్వహించినప్పటికీ కూడా భారీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మరి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సో దీనిపై అసలు అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటున్నారు? మధు, ఇప్పటికే భద్రత కారణం దృష్ట్యా పొరుగులో ఉన్న తమిళనాడు ఎవరికి రావద్దని కూడా గత వారం నుంచి కూడా పోలీసులు కూడా అందరికీ అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే జిల్లాలు కూడా సమాచారం ఇచ్చారు. అయితే విజయ్ పెద్ద అభిమాని కావడంతో తమిళనాడు వాళ్ళు ఎవరు లెక్క పెట్టుకోకుండా అనేక పక్కన ఉండే జిల్లాల నుంచి కూడా నియోజకవర్గాల నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. అయితే సభకు 5,000 గ్రౌండ్ లో కాబట్టి 5,000 మందికి సభ పాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళనే లోపలికి కూడా అలౌ చేస్తున్నారు. మిగతా వాళ్ళని కూడా స్క్రీన్ మీద ఏర్పాట్లు చేసి ఆ స్క్రీన్ లో కూడా చూడాలని కానీ ఇక్కడ ఎవరు కూడా రావచ్చని కూడా ఇప్పటికే ఆదేశం చేశారు. ఇప్పటికే పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎటువంటి సంఘటనలు చేరకుండా ఇప్పటికే 2,000 మంది పోలీసులు కూడా అక్కడ చేరుకుని తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న స్థానికంగా డిఐజీ, ఎస్పీలు కూడా అక్కడ చేరుకుని ఎటువంటి సంఘటనలు ఎస్పీలు కూడా ఇప్పటికే ఆదేశాలు చేశారు. అదే ఒక కలెక్టర్ కూడా అక్కడ ఉన్న స్థానిక కలెక్టర్ కూడా ఎటువంటి 5,000 మందికి మాత్రం అనుమతి ఇవ్వాలి, మీద ఎటువంటి వచ్చినా వాళ్ళకి రిటర్న్ పంపించమని చేస్తాను. ఇప్పటికే భారీ అభిమానులు కూడా ఇక్కడ చేరుకుంటారు. విజయం చూసేదానికి కూడా ముఖ్యంగా యువత అయితే భారీగా అక్కడ చేరుకుంటారు. అయితే పోలీసులు నిరంతరం ఇక్కడ చేస్తున్నారు. పాసులు ఉన్న సంబంధించిన వాళ్ళకే గ్రౌండ్ లో పంపిస్తున్నారు. కేవలం గ్రౌండ్ లో 5,000 మందికి మాత్రమే కూడా ఎవరైతే పాసులు ఇచ్చారో పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే లోపలికి కూడా మిగతా వాళ్ళని కూడా స్క్రీన్ లో చూడాల్సింది. టీవీలో చూడ పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఎటువంటి సంఘటన జరగకుండా పోలీసులు కూడా భారీ బంద్ చేశారు. సభకు ఎటువంటి జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా పోలీసులు చేపట్టారని చెప్పవచ్చు. అమూల్య, రైట్ మధు, థ్యాంక్ యూ.